హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఇంకా అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, అదేవిధంగా దైవ సంఘకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరికొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్ళబోతూ ఉండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన మధ్యలో అనేక మంది బలహీనులు ఉన్నారు, మనకు తెలిసినదే. దేవుడు వారందరికీ కూడా విడుదలను అనుగ్రహించేలాగిన ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం తల నుంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా మహాపరిశుద్ధుల దేవా, నీకు వందనాలు దేవా. ఇంతవరకు నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు. ఇదిగోని కొన్ని నిమిషాలు నీ వాక్య భాగం నుండి మేము ధ్యానించబోతుండగా నన్ను మీరు సంపూర్ణంగా మరుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నా జ్ఞానము నా మాటలు ఎంత మాత్రము రావడానికి మీరు అనుమతించవద్దు. కానీ దేవా, నువ్వు ఏదైతే మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నావో ఇదిగోని నీ మాటలను నాదో మీరు విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీ వాక్యము చేత మేము కట్టబడడానికి, సరిచేయబడడానికి నాదా, ఇదిగో నీళ్ళు స్థిరపరచబడడానికి, నీళ్ళు ముందు కొనసాగడానికి దేవా అట్టి కృపతో మమ్మల్ని అందరినీ నాదో మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాదా, ఇదిగోని మరొకసారి నాదా నీ వాక్యం ఎదుట మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా నీ హస్తాలకు సమర్పిస్తున్నాను. మీరేమందరితో మాట్లాడి ఆత్మకార్యము మా మధ్య జరిగించి కేవలం నీ నామానికి మాత్రమే మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి 122వ కీర్తన, 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నేను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక 122వ కీర్తన దానిపైన యాత్ర కీర్తన రాసి ఉంటుంది. ఏమనండి? యాత్ర కీర్తన. యాత్ర అంటే ఏంటి మనందరికీ తెలిసిందే కదండి. యాత్ర అంటే ఏంటంటాం? ప్రయాణం కదా. ఏదైనా ఒక స్థలానికి వెళ్తే యాత్రకు వెళ్తున్నారు అనేసి పర్యాయ పదము. ప్రయాణానికి మరొక పదము యాత్ర. అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు రచించినటువంటి అది యాత్ర కీర్తన మనం ఇక దినాన్ని మనం చదువుకుని ఉన్నాం. అందులో వచ్చి మనం ధ్యానించుకుందాం. ఇవి చూసినట్లయితే ఇక ఇశ్రాయేలు జనాంగము లేకపోతే యూదా జనులు దేవుని యొక్క మందిరము ఎక్కడుండేదండి? యెరూషలేము అనే పట్టణంలో కట్టబడి ఉన్నది కదా. అయితే వారు మనలాగా ప్రతి ఆదివారము ఏం చేసేవారు కాదు, మందిరానికి వెళ్ళేవారు కాదు. అయితే కొన్ని ఉత్సవ సమయాలు లేకపోతే కొన్ని పండగ దినాలు, కొన్ని ప్రత్యేకింపబడినటువంటి దినాలు వారికి ఉండేవి. ఆ దినాలలో వారు పండుగను ఆచరించడానికి లేకపోతే తమకు నైవేద్యం అర్పించడానికి ఒక ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయములు ఉన్నప్పుడు మాత్రము వారు ఏం చేసేవారు? యెరూషలేములో ఉన్నటువంటి మందిరములకు వారు దర్శించడానికి వారు వెళ్తూ ఉండేవారు. ఆ విధంగా మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళాలి, ఏమి అర్పించాలి అనేవి అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఏముండేవి? వారికి నియమింపబడి ఉన్నాయి. ఆ నియమముల ప్రకారంగా ఏదైతే అర్పించాలో, ఏదైతే దేవునికి వారు ఇవ్వవలసినదో వాటన్నిటిని కూడా తీసుకుని వారి కుటుంబంగా ఏం చేసేవారట? దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారు. ఒకరింటి దగ్గర నుండి ఒకరు వెళ్ళడం కాదండి. ఏం చేసేవారంట? కుటుంబముగా వీలైతే తమ యొక్క పశువులను సైతం ఏం చేసేవారు? దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించుకుని ఆ యొక్క ఉత్సవ సమయం పండుగ దినాలన్నీ కూడా మందిరంలో వారు గడిపి మరలా ఏం చేసేవారు? తమ యొక్క గృహాలకు వారు వస్తూ ఉండేవారు. అయితే ఈ విధముగా ఆ ప్రత్యేకమైనటువంటి దినాల్లో వారు మందిరానికి వెళ్తున్నప్పుడు వారు అస్తమానం వెళ్ళరు కాబట్టి ఏముండేది? దేవునికి మందిరం అంటే ఒక సంతోషము, ఒక ఆనందము. మనకు పండుగ దినాలు వచ్చినాయి, మనకు దేవునికి మందిరంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. అయితే దేవునికి ధర్మశాస్త్రము అక్కడ చదవబడుతూ ఉంటది, దేవునికి మాటలు ప్రకటింపబడుతూ ఉంటాయి. లేకపోతే ఇక యాజకుడు ఆ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క దేవునికి బలిని అర్పించినప్పుడు అక్కడికి దేవుని యొక్క దూత దిగి వస్తుంది, దేవునికి స్వరము వినబడుతుంది, దేవునికి దర్శనం కలుగుతుంది. మన పట్ల దేవునికి
ప్రణాళికలు దేవుడు అక్కడ మాట్లాడతాడు. మన నడవడికల గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తాడని. అయితే దేవుని యొక్క స్వరములు లేకపోతే దేవుని యొక్క మాటలు వింటు నిమిత్తమై వారు ఏం చేస్తామంట, సంతోషముతో వారి పాటలు పాడుతూ చాలా ఆనందంగా వారు ఏం చేసేవారంట, ఇక దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉండేవారంట. అందుకే ప్రారంభ వచనాలు అంటూ ఉన్నాడు, యెహోవా మందిరములకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఎందుకంటే దేవుని యొక్క మందిరములకు వెళ్ళడం అనేది వారికి చాలా ఆనందము, వారికి చాలా సంతోషము. నేను నా దేవుని యొక్క స్వరములు లేకపోతే దర్శనములు మాటల్లో నేను అక్కడ వినగలను అనే యొక్క ఉద్దేశము వారి హృదయాలు ఉండేది. కాబట్టి వారు చాలా ఆనందంతో పాటలు పాడుకుంటూ వారు ఏం చేసేవారంట, ప్రయాణాలు చేస్తూ కొన్ని మైళ్ళ దూరం చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేసుకుని వారు దేవుని యొక్క మందిరానికి వారు వస్తూ ఉండేవారు. అయితే ఇక దావీదు 6వ వచనంలో మనం చదువుకున్నటువంటి వచనంలో అంటూ ఉన్నాడు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క వాక్య భాగం యొక్క ధ్యానించే అంశం ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారట? యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లింప చేయబడతారు. యెరూషలేము అనగా మనకు తెలుస్తుంది దేనికి సాదృశ్యం అన్నదండి, పరలోక రాజ్యములకు సాదృశ్యముగా ఉన్నది. అదేవిధంగా దేవుని యొక్క మందిరములకు సాదృశ్యముగా ఉన్నది, లేకపోతే దేవునితో ఉన్నటువంటి సహవాసానికి సాదృశ్యంగా ఉన్నది. దేనికంటండి? పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. అదేవిధంగా దేవుని యొక్క మందిరములకు సాదృశ్యంగా ఉన్నది. దేవునితో ఉన్నటువంటి సహవాసములకు కూడా యెరూషలేము అనేది సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ అంటూ ఉన్నాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. వర్ధిల్లడం అంటే మన అందరికి ఇష్టమా కాదండి? అందరికీ ఇష్టమే కదా. ఎవరైనా ఉన్న స్థితిలో ఉండిపోవాలని ఎవరు కూడా కోరుకుంటారా? అందులోనూ మానవ జీవితం ఏంటంట, తృప్తి లేనిదంట కదండి. ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉన్నదానితో ఎంత మాత్రం కూడా సర్దుకుపోయే గుణము మానవులుగా మనకు ఉండదు. ఒకటి పొందుకుంటే దాని తర్వాత మరొక దాని మీదకి మనస్సు అనేది ఏమవుతుంది, వెళ్తా ఉంటుంది. అది పొందుకోవాలి, అది పొందుకున్న తర్వాత మరొకటి. ఈ విధంగా ఉన్నదానికంటే అందులో కూడా ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, ఇంకా వృద్ధిలోనికి రావాలి, ఇంకా సమృద్ధిలోనికి రావాలని ఉన్నదానికంటే వర్ధిల్లడానికి మనం అందరూ ఏం చేస్తాము, ఇష్టపడతా ఉంటాము. ఇష్టపడాలి కూడా కదండి. ఇష్టపడకపోతే మనం ముందుకు వెళ్ళలేము. దేని మీద మనస్సు లేదనుకోండి ఏం చేస్తాం, అదే విధంగా మీరు ఇంటిలోనే ఉంటాం. ఎవరైతే వృద్ధి పొందాలి, ఆశీర్వదింపబడాలి, పైకి ఎదగాలని అనుకుంటారో వారు ఏం చేస్తారు, దాని కొరకు ప్రయాస పడతా ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు మాటలు ఇప్పుడే మీకు అర్థమై ఉంటాయి. దానికి అర్థం ఏమిటంట, దేవుని యొక్క మందిరములు లేకపోతే దేవునితో సహవాసములు లేకపోతే పరలోక రాజ్యములు ఎవరైతే ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా ఏం చేయబడతారంట, వర్ధిల్లింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం వర్ధిల్లాలంటే ఏమో చేయనవసరం లేదు కదండి. అక్కడ ఏమి అర్పించమండం లేదు, ఏమి ఇవ్వమండం లేదు, ఏదేమో పెద్ద పెద్ద పనులు ఏమి చేయమండం లేదు. ఒక్కటే అంటున్నాడు, నువ్వు దేవునికి మందిరాన్ని లేకపోతే దేవునితో ఉన్న సహవాసాన్ని నువ్వు ప్రేమిస్తే చాలు, దాన్ని ఇష్టపడితే చాలు, దాని కొరకు నువ్వు ప్రయాసపడితే చాలు. దీవెన అనేది ఏమవుతుందంట, మన వెనకాల ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాము. మొదటిగా అయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 3వ వచనం.
చాలండి. అదేవిధంగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుకుందాం. 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి 2 భాగాల్లో కూడా ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నారు. ఎవరైనా వ్యక్తి? ఎవరు? పేతురు కదా. మొదటిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనము, అందులో ఏమని రాయబడి ఉన్నది? అక్కడ పేతురు గారు ఒక మాట అంటూ ఉన్నారు కూడా ఉన్న వారితో. ఏమనంటే, నేను చేపలు పట్టబోతున్నది వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన? పేతురు వారు ప్రారంభంలో ఏం చేసేవారు? చేపలు పట్టేవారు. మనందరికీ తెలిసిందే. చేపలు పట్టే వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? నేను నిన్ను మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను, కాబట్టి నీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు అని యేసయ్య ఏం చేశాడు? ఒక పిలుపునిచ్చినప్పుడు పేతురు గారు దాని ప్రకారంగా దానికి లోబడి యేసయ్యను వెంబడించి ఉన్నారు. యేసయ్యతో పాటు ప్రయాణం చేశారు. 3.5 సంవత్సరములు ఆయనతో పాటు నడిచారు. అనేకమైన అనుభవాలు వారు నేర్చుకున్నారు. అయితే యేసుక్రీస్తు మరణించిన తర్వాత వారు ఏం చేశారట? అప్పుడు రాయబడినటువంటి విషయం అక్కడ చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరణించారు, 3వ దినాన్ని మళ్ళా పునరుద్ధానులుగా తిరిగి లేచారు. అయితే చనిపోయిన 3 దినాలకే వారు చేస్తున్నటువంటి పని ఏమిటో చూసినట్లయితే, అంతవరకు విడిచిపెట్టేసినటువంటి వలలను మరలా పేతురు ఏమని చెప్తూ ఉన్నారు? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్తే, కూడా ఉన్న వాళ్ళందరూ అంటే మిగతా శిష్యులందరూ కూడా ఏమంటున్నారు? మేము కూడా నీతో కూడా వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఎలాంటి అనుభవంలో ఉన్నాడండి? ఎలాంటి అనుభవంలో ఉన్నాడు? తాను విడిచిపెట్టాడు, యేసయ్యను వెంబడించడానికి తనకి జీవితాన్ని సమర్పించుకున్నాడు. అంతవరకు 3.5 సంవత్సరములు వేటి మీద దృష్టి పెట్టకుండా నమ్మకంలో దేవుని వెంబడించిన వాడు చనిపోయి 3 దినాలు అయ్యేసరికి ఏం చేస్తా ఉన్నాడు? తను విడిచిపెట్టినటువంటి వలను మరలా కట్టుకోవాలని ఆతురపడుతూ ఉన్నాడు. అనగా తన యొక్క జీవనోపాధి లేకపోతే తనకంటూ ఈ లోకంలో ఏదో ఒకటి సంపాదించుకోవాలి అని ఆ యొక్క విడిచిపెట్టినటువంటి వాటి వైపుకు మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? తన యొక్క దృష్టిని తను తిప్పుతూ ఉన్నాడు. తను తిప్పిన తర్వాత తనతో ఉన్న వారు కూడా ఏం చేస్తా ఉన్నారు? అతనితో పాటు త్రోవ తప్పి పక్కకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భము. అక్కడ ఒక చిన్న సందర్భం జరిగింది. రాత్రంతా ప్రయాసపడ్డారంట, రాత్రంతా చాలా కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారి వలలో చిక్కుకొనలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, అంటూ ఉన్నారు, మీకు మీ వద్ద ఆహారానికి ఏదైనా ఉన్నదా అంటే, మీరు అంటా ఉన్నారు, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా మా వద్ద లేదు. ఓ చిన్న ఆహారం భుజించడానికి, మా ఆకలి తీర్చుకోవడానికి కూడా ఎలాంటి ఆహారం మాకు మేము సంపాదించుకోలేకపోయామంటే, ఇదిగో మీ దోణి లోపలికి మీ తోలుకుని వీళ్ళు అక్కడ వెళ్ళి కుడివైపున వెయ్యండి అని చెప్పినప్పుడు విస్తారంగా చేపలు పడితే అప్పటికి కూడా పేతురు ఏం చేయలేదు? గుర్తించలేదు. ఆ ప్రక్కన యోహాన్ అంటా ఉన్నాడు, యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యునిగా ఉన్నటువంటి యోహాన్ అంటా ఉన్నాడు, ఆయన ప్రభువు. ఎవరో కాదు, చెప్పింది ఎవరు? ప్రభువు. వెంటనే పేతురు ఏం చేస్తా ఉన్నారంట? ఆయన నేరులోకి దూకి భయపడుతూ అయ్యో ప్రభు అని అప్పుడు తన యొక్క స్థితిని తను గుర్తించాడు. ఒడ్డుకు వచ్చాడు. విస్తారమైన చేపలు 153 పెద్ద చేపలు పడ్డాయంట. అయితే నిప్పుల మీద మార్చి ప్రభువే వారికి స్వయంగా ఆ చేపలను ఏం చేశాడు? వారికి పంచించాడు. అయితే పంచించిన తర్వాత, భుజించిన తర్వాత, ఆయన ఆకలి తీర్చబడ్డ తర్వాత యేసు ప్రభు ఒక ప్రశ్నను వేస్తారు పేతురు గారికి. ఏమని అంటా ఉన్నాడో తెలుసా? పేతురు,
నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, అయితే నా గొర్రెలు నువ్వు మేపు అన్నాడు. తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయింది, మరలా ఏం చేస్తా ఉన్నాడు యేసు ప్రభువారు, సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరలా అదే అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదయ్యా అంటున్నాడు. మరలా మూడోసారి అంటా ఉన్నాడు, సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు ఆ మాటకి ఏమైందంట, పేతురికి బాధ వేసిందంట. ఇదైతే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను కదా ప్రేమిస్తున్నానని, అయినా మరలా ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నాడు? నేను ప్రేమిస్తున్నానో లేదో నా హృదయము దేవునికి తెలియదా? హృదయాలోచన ఎరిగిన వాడు కదా, అయినప్పటికీ మరలా గుచ్చి ఎందుకు ఆ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడని అక్కడ వ్యసనపడి బాధపడి అతను మరలా ఒక మాట అంటూ ఉన్నాడు, నువ్వు సమస్తము ఎరుగుదు కదయ్యా, నా హృదయము నీకు తెలుసు కదా, నేను నిన్నేం చేస్తా ఉన్నాను, ప్రేమిస్తా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 3 సార్లు ఎందుకు అడిగారు యేసు ప్రభువారు? పేతురు ప్రేమిస్తున్నాడో లేదో, వెంబడించగలదో లేదో దేవునికి తెలీదా? యేసయ్యకు తెలుసు. కానీ ఎంతవరకు ప్రేమిస్తున్నాడు అనేది పేతురు తన్ను తాను పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక పేతురుని గురించి ఉండగా అతను విడిచిపెట్టిన వాళ్ళ వైపు, విడిచిపెట్టేసిన దాని వైపు మరలా అతను వెళ్ళిపోతూ ఉంటే తాను ఎలాంటి ప్రేమలో స్థిరపరచబడాలో అతనికి బోధించిన కొరకు యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ఖచ్చితంగా ఆలోచించే ఉంటాడు కదండి. జవాబు చెప్పాలంటే ఆలోచించి ఉంటాడు. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాడు? నా యొక్క ప్రేమలో ఏదో లోపం అన్నది, నేను ఇంకా ఏ విషయంలో నేను సరి చేసుకోవాలి, నేను వల్ల సరిదిద్దమనాలి కాబట్టి ప్రభువు నన్ను ఎంతగా అడుగుతున్నాడని. అయ్యా సమస్తమును ఎరుగుదు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 3 సార్లు అడిగినప్పుడు నేను ప్రేమిస్తున్నానని వాగ్దానం ఇచ్చాడు. ఆ మాటను బట్టి ఇదిగో నా గొర్రెలు నువ్వు మేపు, ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత గొర్రెలు ఏం చేయమన్నాడు, మేపమన్నాడు. అప్పటి వరకు తన జీవనోపాధి కోసం, లేకపోతే తన యొక్క ఆకలి తీర్చుకోవడం కోసం విడిచిపెట్టిన వాటి వైపు వెళ్ళినటువంటి పేతురు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమలో నేను స్థిరముగా నిలబడాలని గుర్తించాడో, దేవుని నిజంగా వెంబడించాలి అని నిజంగా నేను ప్రేమించాలని గుర్తించాడో, మనం చదువుకుంటున్నాం అపోస్తల కార్యములు ఆ 1వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. అంతవరకు విడిచిపెట్టిన వాళ్ళ వైపు ఏ శిష్యులనైతే త్రిప్పాడో, ఎవరినైతే తనతో పాటు తన వెనకాల వల్ల వెంబడింపజేశాడో, అదే పేతురు జీవనోపాధి కోసం కాదు కానీ అక్కడ దేవుడి యొక్క పరిచర్య కోసం నిలబడి మనం చూస్తున్నాం. అక్కడ రాయబడినది ఇంచుమించుగా 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను హల్లెలూయా 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 అతడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని తృణీకరించి ఉన్నాడు. నిజంగా అతను దేవుని ప్రేమించలేకపోయాడు. కానీ మనము ఆ స్థానంలో నిలిచి దేవుడు ఏం చేయాలి, నిలువబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజముగా ప్రేమించినప్పుడు ఏమైందండి, పేతురులో జీవనోపాధి కోసం ఉన్నటువంటి భయము పోయింది, సంపాదన కోసం ఉన్నటువంటి భయము పోయింది, తన ప్రాణములకు వచ్చినటువంటి భయము పోయింది. ప్రతి ఒక్క భయము పోయేటట్టు అంటూ ఉన్నాడు. మనము దేవుని యొక్క పనిలో ఖచ్చితంగా మనము స్థిరముగా నిలబడాలని తనతో ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు, గౌరవిస్తా ఉన్నాడు. ఆ యొక్క విధముగా 120 మంది ఆ యొక్క పేతురు యొక్క మాట చొప్పున నిలువబడినప్పుడు మనకు తెలిసిందే 2వ అధ్యాయం ఏమైందంట, వారందరి మీద కూడా దేవుని యొక్క వాగ్దానం చేయబడ్డ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారందరూ కూడా నింపబడ్డారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడ్డ తరువాత కూడా పేతురు గారు లేచి ఏం చేస్తా ఉన్నారు, ప్రసంగం చేయడం ప్రారంభించాడు. సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. మనకు తెలిసిందే ఇంచుమించుగా 3,000 మంది పురుషులు ఏం చేశారట, ఆ మాటను బట్టి దేవుని యొక్క నామమును వారు బాప్తిస్మం తీసుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందంట, భయాన్ని తొలగించేస్తుందంట. భయం అనేది మనలో ఉండదు.
ఎప్పుడంట? పరిపూర్ణమైనటువంటి ప్రేమ. పేదరికి ముందు పరిపూర్ణమైన ప్రేమ లేదు కాబట్టి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని అబద్ధం చెప్పాడు. అదే విధంగా విడిచిపెట్టిన వాళ్ళ వైపుకు మన వెళ్ళాక ఎప్పుడైతే పరిపూర్ణమైన ప్రేమ వచ్చిందో, నిజముగా ప్రేమించడం నేర్చుకున్నాడో, అతనిలో ఉన్న భయాలన్నీ ఏమయ్యాయంట? పోయాయి. మరి మనం ఏ స్థితిలో ఉన్నామండి కదా? నిజంగానే మనం అంటాం, నేను యేసయ్యని ప్రేమిస్తున్నానండి, నేను దేవుని నమ్ముకున్నానండి, నేను దేవుని సేవిస్తున్నానండి, ఇన్ని సంవత్సరాల నుంచి, లేకపోతే పుట్టినది మొదలుకొని, లేకపోతే చాలా సంవత్సరాలుగా అనేక మందిని నేను దేవుళ్ళకి నడిపించానండి, చాలా మంది కొరకు ప్రార్థన చేస్తానండి, అంత బాగానే ఉంటుంది. కానీ మనము పేదరు వలె కొన్ని భయాలు మనలో ఉన్నాయా, లేకపోతే మనం పరిపూర్ణముగా దేవుని ప్రేమించగలుగుతున్నామా అనేది ఏం చేయాలి? మనము పరిశోధన చేసుకోవాలి. పేదరు వంటి వాడే పరిశోధన చేసుకున్నాడు కదా. పేదరు వంటి వాడినే 3 సార్లు దేవుడు ప్రశ్నించాడు. ఇక మన జీవితంలో మనం ఎన్నిసార్లు ప్రశ్నించుకోవాలి కదండి? మనకి బంధువులంటే భయము, కుటుంబస్తులంటే భయము, పరిస్థితులంటే భయం, వీటన్నిటికీ భయపడతాం. కానీ దేవుని యొక్క విషయాలకు వచ్చేసరికి ఏముండదు? భయము ఉండదు, ప్రేమ ఉండదు కదా. వారిని ప్రేమిస్తున్నాము కాబట్టి వారు చెప్పింది వినకపోతే వారు బాధపడతారని ఒక భయం అనేది మనలో ఉన్నది. కానీ నిజముగా మనం దేవుని ప్రేమిస్తే వారిని గురించి ఎలాగైతే ఆలోచిస్తున్నామో అదే విధంగా మనం ఎవరిని గురించి ఆలోచించడం మొదలు పెడతాము? మనకి యేసయ్య కోసం, అయ్యో నేను ఈ పని చేస్తే ఆయన బాధపడతాడేమో, నేను ఈ విధంగా నడిస్తే అది ఆయనకి ఇష్టం ఉండదేమో, నేను ఈ క్రియ చేయడమో ఆయన చిత్తము కాదేమో అని మనం ఏం చేస్తామంట? ఆయనకి ఇష్టం కోసము ఈ భయాలన్నీ విడిచిపెట్టి మనం ఏం చేస్తాం? ఆయన పూర్తిగా మనము వెంబడించగలుగుతాం. ఆ విధంగా ఎవరైతే పూర్ణ హృదయంతో వెంబడిస్తారో వారు ఏం చేయబడతారంట? యెరూషలేమా నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమించిన వారు ఎవ్వరు ఏం చేయబడలేదండి? వారు ఎంత మాత్రం తగ్గించబడలేదు. ఎవరిని చూసినా, ఈ బైబిల్ గ్రంథంలో చూసినా, బయట చూసినా, ఎవరైతే నిజముగా దేవుడిని ప్రేమించారో వారందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఏం చేయబడ్డారు? నిలువబడుతున్నారు. మనకు తెలుసు గెహాజీ ఏం చేశాడండి? సంపాదనను ఇష్టపడ్డాడు. దేవుడి సన్నిధిని అతను ఏం చేయబడలేదు? ఇష్టపడలేదు. అతను ఎలీషేమో ప్రార్థన చేస్తూ ఉంటే గెహాజీ ఏం చేస్తా ఉన్నాడంట? రథాల వెనక పరిగెడతా ఉన్నాడు. అంటూ ఉన్నాడు ఎలీషా, ఏమనంటూ ఉన్నాడు? నువ్వు పొలములను, దాసదాసీలను, పరివారిని సంపాదించుకోవడానికి ఇది నీకు సమయమా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు? ఎలీషా ఏలియా కంటే రెట్టింపు ఆత్మతో నేను నింపబడాలి, అతని కంటే నేను బహుమానంగా దేవునికి పనులు వాడబడాలి, ఆయన రాజ్యంలో నేను స్థాపింపబడాలని అతను ఆతురపడి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట, ప్రచారం చేస్తూ ఉండేవాడంట. అయితే అభిషేకించినటువంటి ఏలియాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయలేదు. అనేకమైన ప్రతికూలతలు వచ్చినా ఏ స్థితిలో విడిచిపెట్టకుండా నిజముగా ప్రేమించాడు. శిష్యులందరికంటే 3 గుంపులు ఉన్నాయి. 3 గుంపుల వారు విడిచిపెట్టారు. కానీ ఎలీషా ఏం చేయలేదు? చివరి క్షణం వరకు విడిచిపెట్టలేదు. ఎందుకు? పరిపూర్ణంగా ప్రేమించాడు కాబట్టి రెట్టింపు అభిషేకంతో అతను వాడబడ్డాడు. కానీ అయ్యో ఏలియా కంటే రెట్టింపు అభిషేకంతో నాకు, లేకపోతే ఇక ప్రవక్త వాడబడుతున్నాడు కదా, అతని వద్ద శిష్యులుగా ఉన్నటువంటి నేను ఖచ్చితంగా అతని వల్ల నేను కూడా వాడబడాలనే ఆశ, లేకపోతే ఇక కోరిక ఎవరికి లేదు? గెహాజీకి లేదు. ఇతని ఆశ అంతా దేని మీద ఉన్నది? నేను ఆస్తిని సంపాదించుకోవాలి, ఏవేవో నేను ఈ లోకంలో నేను సంపాదించుకోవాలని వాటి మీద మనసు పెట్టాడు. ఏమైందండి? శాపాలను కొని తెచ్చుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా అంతే కదా. మిగతా శిష్యులందరూ యేసయ్యను పూర్ణంగా ప్రేమించకపోయినా వారు కనీసం ఎంతో కొంత దూరంగా ఆయన వెంబడించారు. కానీ యూదా ఇస్కరియోతు ఏం చేశాడట? దేవునితో ఉన్నటువంటి సంబంధం కంటే, సహవాసము కంటే ఈ లోకంలో ఏదో సంపాదించాలనుకున్నాడు. కొన్నాడు, అయితే లోకలు సంపాదించాడు. కానీ దాని వల్ల ఒక చిన్నది కూడా అతడు అనుభవించకుండానే అక్కడ రాయబడినది. మనం చదువుకున్నటువంటి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి, అతడు మనమే ఒకటిగా ఎంచబడ్డవాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వల్ల
సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చిన గనుక వారి భాషలో ఆ పొలము అకుల్మెను అనబడినది. దానికి రక్త భూమి అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశారట? ఇహలోక సంబంధము అతడు ప్రేమించి ఉన్నాడు. దాని వల్ల ఒక చిన్న ఉపయోగం కూడా అతడు పొందుకోలేదు. అతడు ఏమయ్యంటే తన యొక్క ప్రాణాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి. పేతురు అంటూ ఉన్నాడు, మనం నిజంగా ప్రేమించే మరి ఒకటి మనం ఎన్నుకుందాం. మనము ఆ యొక్క అపోస్తలుగా ఇక భూమికి అంతముల వరకు దేవుని యొక్క సువార్తను, ఆయన యొక్క ప్రేమను ప్రకటిద్దామని ఆయన నిలువబడి ఉన్నాడు. ఎందుకంటే యథార్థంగా దేవుని ప్రేమించగలిగాడు. కానీ గెహాజీ కానివ్వండి, యూదా ఇస్కరియోతు కానివ్వండి, వాళ్ళు యథార్థంగా దేవుని ఏం చేయలేకపోయారు? ప్రేమించలేకపోయారు. ఒకడు శాపాన్ని పొందుకుంటే మరొకడు తన ప్రాణాన్నే ఏం చేశాడు? కోల్పోయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించని వారు ఎక్కడ చూసిన వారు ఏం చేశారు? క్రిందకు పడిపోతానే ఉన్నారు. సౌలు యొక్క కుటుంబము అంతకంతకు నేరసిల్లిపోయింది. ఎందుకు? దేవుని ప్రేమించక ఇక లోక సంబంధమైన పశువులను బలాన్ని అతను పొందుకోనుకున్నాడు. కానీ దేవుని ప్రేమించిన దావీదు అంతకంతకు ప్రబలెను, లేకపోతే వర్ధిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. ఏమని? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని యొక్క సన్నిధిని, దేవునితో సహవాసాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, పేరు మట్టుకు కాదండి, పేరు ముందు పేరు మట్టుకు ప్రేమించారు కానీ పేరు మట్టుకు కాదు, కానీ నిజముగా ప్రేమిస్తే, నిజముగా ఆయన వెంబడిస్తే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? మన యొక్క జీవితాల్లో దేవుడు ఆ యొక్క వర్ధిల్లత, లేకపోతే ఆశీర్వాదం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎన్ని గంటలకు వచ్చారండి? ఎన్ని గంటలకు వచ్చారు ఆరాధనకి? ఎన్ని గంటలకు మన ఆరాధన కదా? టిఫిన్ తిన్నారు? ఎంతమంది టిఫిన్ తిని వచ్చారు? ఒకసారి చేతులెత్తండి. మేము ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చామండి అన్నారు. షుగర్ పేషెంట్లు అంటే ఇంకా తప్పదు. ఓకే, 9 గంటలకు అయిపోతుంది అన్నాం కదా. ఓకే, షుగర్ పేషెంట్లు అంటారా? సరే, మిగతా వాళ్ళన్నా కొంచెం కదా తొందరగా చేసుకుని రావాలి కదా. ఇంటి దగ్గర ఉన్నారండి, మా భర్తలు కొండి పెట్టాలండి, మా పిల్లలు కొండి పెట్టాలంటే 1 గంట ముందు లెగచ్చు కదా. 5 గంటలకే తెల్లారిపోతుంది, అవునా కదా? శీతాకాలం అంటారా? కష్టం లెగడం. ఎండాకాలం 5 అయ్యేసరికి చక్కగా వెలుతురు వచ్చేస్తుంది. మీరు కనీసం ఒక 4:30-5 గంటలు వేస్తే ఎంతమందికి టిఫిన్ వండొచ్చు, అవునా కదా? మనం ఏం చేయాలి? మన క్రియల ద్వారా దేవుని మీద ఉన్న ప్రేమని, ఎందుకంటే మనకు ఉన్నది 2 గంటలు కదండి. 2 గంటలు, 7 గంటల నుంచి 9 గంటల వరకు. ఆ 2 గంటల్లో 1 గంట మనం ఇంటికాడే ఉంటే, 1 గంట వచ్చి కూర్చుంటే మనకి ఏం తృప్తి ఉంటుంది, అవునా కదా? సంతోషంగా మనం చప్పట్లు కొట్టి చక్కగా దేవుని ఆరాధించి వారం అంతా కాచినందుకు ఆనందంగా దేవుని ఆరాధన చేసుకుని 2 మాటలు విని ఆయన చేత హెచ్చరింపబడి మనం సిద్ధపడి చక్కగా ఇంటికి వెళ్తే మనకి తృప్తిగా ఉంటుంది, దేవునికి సంతోషపెట్టేవారుగా మనం ఉంటాం. మనకి ఇచ్చిన 2 గంటల్లో 1 గంట ఇంటికాడ ఉండి 8 గంటలకి 8:30కి వచ్చి ఒక అరగంట కూర్చుని వెళ్ళిపోతే అసలు ఈ రోజు పునరుద్ధాన దినం ఆ బలం ఏమన్నా మనం పొందుకోగలుగుతామంటారా? కదా. కాబట్టి 1 గంట ముందు లేకండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఇంకా మార్చబడిన భర్తలు పిల్లలు ఉన్నారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి 1 గంట ముందు లేచి ఏదో ఒక టిఫిన్ సిద్ధపరచండి, లేదా ఈ హోటల్ నుంచి తెప్పించుకోండి. ఈ రోజుకి నష్టం లేదు. మనం చాలాసార్లు తెప్పించుకుంటాం కదా ఉత్తి రోజులు, అలా చేయండి. లేకపోతే కొంచెం తొందరగా లేచి త్వరగా పనులు మీరు చేసుకుని వచ్చే వారం ఖచ్చితంగా 7 గంటలకి మందిరంలో కనిపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని ప్రేమిస్తే ఆయన మన జీవితాల్లో సకలమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవాన్ని నేను ప్రేమిస్తున్నాను ఇంటి దగ్గర మాత్రం మన పనులు మనం చేస్తే మరియ వలె దేవుని యొక్క ఉత్తమమైన ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. కాబట్టి ఈ విషయాలు మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. వచ్చే వారం ఖచ్చితంగా 7 అయ్యేసరికి అందరూ ఉంటే ఖచ్చితంగా 9 అయ్యేసరికి ఇక ప్రార్థన అనేది ముగించబడుతుంది. ఒంటిపూట సమయంలో పిల్లల్ని చక్కగా 6 గంటలకి లేపి 7 అయ్యేసరికి, ఇంకా శీతాకాలం అంతా చలిలోనే మనం లేచి సిద్ధపరిచి పంపుతాం. కానీ ఎండాకాలం వచ్చింది, ఆయన దేవుని మందిరం అంటే ఏముండట్లేదు, శ్రద్ధ ఉండట్లేదు పిల్లలు
కనీసం మీరైనా రావాలి కదరా. మీ అమ్మ నాన్నకంటే ఏదో పనులు ఉంటాయి, మీరైనా త్వరగా లేచి రావాలి. ఓకేనా? వచ్చే వారం పిల్లలు, యవనస్తులు, అందరూ పెద్దవారు అందరూ కూడా ఒక గంట ముందు లేచి, రోజు కంటే ఒక గంట ముందు లేచి మీ పనులు త్వరగా చక్కబెట్టుకుని దేవుని యొక్క మందిరానికి రావడానికి ఇష్టపడండి. నిజముగా అయితే దేవుని యొక్క వాగ్దానం, ఆయన యొక్క వాక్యంలో ఉన్నది ఖచ్చితంగా, అది నిశ్చయము, దానిలో మార్పు లేదు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయనతో సహవాసాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఖచ్చితంగా వారి జీవితాలు దేవుడు ఏం చేస్తారంటున్నాడు? వర్తిల్లింపజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు వలె, దావీదు వలె, దావీదు అంతా రాజు అంటూ ఉన్నాడు, నేనైతే యెహోవా మందిరంలో అంటున్నాడు. అంతేకాదు, నా యొక్క జీవిత కాలం అంతయు కూడా నా యొక్క దేవుని యొక్క మందిరంలో నేను నివాసము చేస్తున్నాను అంటున్నాడు. ఎందుకని? వారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యొక్క కృపను, ఆ యొక్క క్షేమాన్ని, ఆ యొక్క భక్తులను వారు అనుభవించారు. కాబట్టి అనుభవంగా చెప్పారు, కృపాక్షేమములు నా వెంట వచ్చారు. ఎప్పుడు? చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను. కాబట్టి ఆయన మందిరంలో నివాసం చేస్తే, ఆయన మందిరాన్ని ప్రేమిస్తే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన ఉన్నతమైన కృప మన మీద ఉంటుంది, ఆయన క్షేమం మన మీద ఉంటుంది, ఆయన ఆశీర్వాదం మన యొక్క కుటుంబాల మీద ఆయన ఖచ్చితంగా ఉంచేవాడై అన్నాడు. కాబట్టి మనమందరం కూడా నిజముగా దేవుని ప్రేమించే వారిగా, మాటతో కాదు కానీ క్రియల రూపకంగా దాన్ని మనం కనుపరిచి దేవునికి ఆశీర్వాదాలు పొందుకునే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. దేవుని యొక్క కొద్ది మాటలు మనందరికీ వెనుకల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. అందరూ కూడా మోకరిద్దాం. స్తోత్రమయ్య, స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. ప్రేమగల దేవా, కృపగల యేసు, నీకు స్తోత్రము తండ్రి. ఇదిగోని ఆ తండ్రి దేవా, ఇంతవరకు దేవా నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. అవునయా, ఇదిగోని ఆ తండ్రి దేవా, మాలో ఉన్నటువంటి లోటులను నాదో, ఇదిగోని మాలో ఉన్నటువంటి కొరతలు నాదో, ఇదిగో నువ్వు బయలుపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అవునయా, పేరు మట్టుకు మేము ప్రేమిస్తున్నామని చెప్తున్నాము, కానీ ఇదిగో క్రియారూపంగా మా యొక్క ప్రేమను అనేక మార్లు నాది మేము చూపించలేని స్థితిలో ఉన్నామయ్యా. అవును నాది, ఇదిగోని అని సన్నిధిని ప్రేమించే వారిగా నాదా, నీతో సహవాసమును ప్రేమించే వారిగా దేవా, నీ కొరకు ప్రయాసపడే వారిగా నాదా, నిజమా అటు కృపన్నాదా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తావు నాన్నయ్యా. ఇదిగో అటు విధంగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తావు నా తండ్రి. ఇదిగో నిజముగా నేను ప్రేమించడానికి దేవా, అవును నిజముగా ఎవరైతే నేను ప్రేమిస్తారో, ఇదిగో వారికి కృపాక్షేమంలో కలుగుతాయంటున్నావయ్యా, వారి వైపు లేక చేయబడతాయంటున్నావు నాదా. అవునయ్యా, ఇదిగో తండ్రి నేను తిరస్కరించే వారిగా కాదయ్యా, ఇదిగో పరిస్థితులు బట్టి భయపడే వారిగా కాదు కానీ దేవా, ఇదిగో సంపూర్ణమైనటువంటి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ, ఇదిగో భయమును నాది ఇదిగో తొలగింపజేస్తున్నానని దేవునికి వాక్యం సరిస్తూ ఉండగా నాదా, నిజంగా పరిపూర్ణంగా నేను ప్రేమించడానికి, పూర్ణ హృదయముతో నేను సేవించడానికి దేవా, ఎలాంటి పరిస్థితులు నాదా ఇదిగో నేను వెంబడించడానికి దేవునికి అనుగ్రహించండి దేవా. అటు విధంగా జీవించని అన్నాడా, నిశ్చయమైన కుటుంబాన్ని నాదా, మైక జీవితాన్ని నాదా వర్ధిల్లింప చేస్తాను వాగ్దానం ఇచ్చిన వాడా, అటు వాగ్దానం స్వతంత్రింపజేసుకోవడానికి దేవా నీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థిస్తావు తండ్రి. విన్న వాక్య ప్రకారంగా జీవించే సహాయం అనుగ్రహించండి దేవా, దాని కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తావు నాయా. నిర్లక్ష్యం జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో మైక వేడుకలకి రాకుండా ఇదిగో నీ తండ్రి దేవా కలిగి దేవా నీ రాజ్యము కొరకు నీ కొరకు సిద్ధపడి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తావు నాయా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలుగా, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో వారు విన్నటువంటి వాక్యము నాదా ప్రతి బిడ్డ హృదయమును మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తావు నా తండ్రి. ఇదిగో ఏ అవసరాలతో ఏ అక్కలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ప్రతి బిడ్డ యొక్క అవసరాన్ని అక్కడిని తీర్చండి దేవా. సమస్యలతో బలహీనతలతో నీ సన్నిధికి వచ్చిన వారుగా ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా, ప్రతి బిడ్డను మీరు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తావు నాదా. ప్రతి కుటుంబాన్ని ప్రేమ చేసుకున్నారు, దీవించండి నాడు, ఆశీర్వదించండి దేవా. రానటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరినీ దర్శించండి, వాళ్ళ ప్రతి ఆటంకాన్ని తొలగించమని ప్రార్థిస్తావు నాయా. విధమైన కాకులు బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో తమ కలిగిన దాని నీ కొరకు తమ ఆస్తులు చాపియండిగా ప్రతి బిడ్డ యొక్క ఆస్తాన్ని దీవించండి నాడు, ఆశీర్వదించండి దేవా. ఇప్పుడు ఇచ్చే వారి యొక్క చేతులు యొక్క కష్టార్జితమును మీ దీవించమని ప్రార్థిస్తావు నాదా. ఇదిగో ఆ ప్రతి బిడ్డ కూడా ప్రతి అవసరతను నీ మహిమైశ్వర్యములను మీరు తీర్చండి, నీ ఆకాశపు వాకిట్లో వేసి దేవా. ఇదిగో పట్టశాలని విస్తారమైన తీవ్రత మేలతో
ప్రతి కుటుంబాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తా ఉన్నాను నాన్న. ఇదిగో నీ అంతటి ఇక నాన్న ఇదిగో నీ మళ్ళీ తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి కాపుదల ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి దేవా. ఇదిగో నీ మళ్ళా పునరుద్ధారపు దినాన్ని మేమందరూ నీ సన్నిధానం కలిసే వరకు నీ కృపాక్షేమము భద్రత కాపుదల ఇదిగో మా కుటుంబాలకు కలిగిన సమస్తానికి మీ తోడుగా ఉంచి నడిపించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామం అడిగి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తం ఏం చేయు, ప్రవేశ రక్తం ఏం చేయు, ప్రవేశ నామములకు ఏం చేయదు. యేసు నామమున సంపూర్ణ విషయం కలుగుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్.